ఫార్ములా ఈ రేసులో డబ్బులు ఎటు వెళ్లాయో తేల్చేందుకే ప్రభుత్వం ఏసీబీ విచారణ చేయిస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ చదువుకున్న వ్యక్తిలా ప్రవర్తించడం లేదని విమర్శించారు. ఇక 10 ఏళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి లొట్టపీస్ అని మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఈ రేసులో క్విడ్ ప్రోకో జరిగిందని స్పష్టంగా తెలుస్తుందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇక పదవులు శాశ్వతం కాదని తనను మాజీ ప్రెసిడెంట్ అనే కంటే జగ్గారెడ్డి అని పిలవాలని కోరారు జగ్గారెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫార్ములా రేసు కేసులో డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తేల్చేందుకే సర్కార్ ఏసీబీ విచారణ చేయిస్తుందన్నారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి లొట్టపీసు కేసు అని మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి అని నిలదీశారు. ఇదేనా కేటీఆర్ కు తన తండ్రి కేసీఆర్ నేర్పించిన సంస్కారం అని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. అది ఎక్కడ మళ్ళీ అందులో నీ స్వప్రయోజనం ఏంటి? వీళ్ళ రామారావు గారు ఏదైతుందో సహనం కోల్పోవటం. నువ్వు 10 సంవత్సరాలు మంత్రి చేసేడివి, ఎంత ఓపికగా ఎంత సహనం కలిగి ఉండాలనే. లొట్టపీసు కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి, ఇదేనా నేను భాష సంస్కృతి? నువ్వు విదేశాల్లో విద్య నిర్వహించిన చెప్పానంటావు. కేసీఆర్ గారు సైనికుడి అంటావు, కేసీఆర్ గారికి సైనికుడు అంటావు. కేసీఆర్ గారు నీకు నేర్పించినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇదేనా అని చెప్పి అడుగుతున్నాం మేము. చెప్పండి, కేటీఆర్ కు ఏ కోర్టులోనూ ఊరట దక్కడం లేదంటే నిజంగానే కేటీఆర్ తప్పు చేశారని అర్థమవుతుందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గ్రీన్కో కంపెనీ ద్వారా ఎలక్టోరల్ బాండ్లు తీసుకోవడంలో క్విడ్ ప్రోకో జరిగిందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఎమ్మెల్యే. ఇలా ఏ ప్రొసీజర్ లేకుండా ఆర్బీఐ రూల్స్ను వయలేట్ చేసి ఆర్బీఐ నిబంధనల తుంగలో తొక్కి 55 కోట్లను ఏ విధంగా దారి మళ్లిస్తావు? తెలంగాణ రాష్ట్రం నీ సొంత జాగీర్ అనుకుంటురా? ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఆర్బీఐ నిబంధనల తుంగలో తొక్కి ఎలాంటి ప్రొసీజర్స్ పాటించకుండా ఇలా విదేశాలకు డబ్బులు మళ్లించి క్విడ్ ప్రోకో ద్వారా నువ్వు చెల్లించినటువంటి డబ్బుల్ని నీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ రూపంలో తెచ్చుకున్నది వాస్తవం కాదా? పదవులు వస్తుంటాయి పోతుంటాయని, పదవులు శాశ్వతం కాదని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. తనను మాజీ అనొద్దు, ప్రజెంట్ అనవద్దని కోరారు. తనకు నచ్చేదే తన పేరు అని పేరుతో పిలిస్తే సరిపోతుందని చెప్పారు. పోస్టులు వస్తే పొంగిపోయి, పోస్టు లేదని కుమిలిపోయే తత్వం తనది కాదన్నారు. మాజీ ప్రెసిడెంట్ అనే కంటే జగ్గారెడ్డే పర్మనెంట్ అన్నారు జగ్గారెడ్డి. మాజీ ప్రెసిడెంట్ అనేది చెప్పలేదు, అందుకే నాకు నచ్చినది ఓన్లీ మన పేరే. ఈ పోస్టులు వస్తాయి, పోతాయి. ఈ పోస్టులు చూసి ఉపయోగపడేది కాదు, పోస్టులు లేవని కొనుగోలుని కాదు. అర్థమైంది అందరికీ. ఫార్ములా కేసులో కేటీఆర్ తీరును ఖండించారు కాంగ్రెస్ లీడర్లు. చేసిన అవినీతికి ఫలితం అనుభవించక తప్పదని మండిపడుతున్నారు.